భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్ సహా మిగతా ప్రాంతాలు కూడా వరదలు ముంచేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్రంగా చూపుతోంది. కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు అల్పపీడన ద్రోణి ఎఫెక్టుతో ఉత్తరాదిని ముసురు కమ్మేసింది. దట్టమైన మబ్బులు కమ్ముకోవడంతో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో చాలా క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. మరో 48 గంటల వరకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. యూపీ, బీహార్, ఒడిశాలో నదులు ఉప్పొంగుతున్నాయి. కొండపోతగా పడుతున్న వానలు, ఆకస్మిక వరదలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో అధిక వర్షం పడుతోంది. చాలా చోట్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. వరదల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా నది తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని హెచ్చరించిన అధికారులు వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అలర్ట్ చేశారు.